Nama presents music by Sunny MR and directed by Sudhir Verma and hero heroines, the handsome, the talented Nikhil and the beautiful Ritu Verma. Actually, అమ్మాయిల పేరు నువ్వే చెప్తావని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అమ్మాయిల పేరు నేను చెప్పాలి, నువ్వు నిఖిల్ పేరు నువ్వు చెప్పాలి. నిఖిల్ పేరేంటి? నిఖిల్ గురించి ఏమైనా చెప్తాను నేను. అది కానీ పెళ్ళి అయిపోయింది కదా కొంచెం. ఇట్స్ ఓకే రవ్య, ఇట్స్ ఓకే చలేగా. Wishing everyone a very గుడ్ ఈవినింగ్ అండ్ కేశవ ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన అతిథులందరికీ అండ్ అలాగే మా సినీ ప్రముఖులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అండ్ యూజువల్గా ఆడియో లాంచ్లు మేము బోల్డ్ అని చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. మాకు వీఆర్ ఓన్లీ లైక్ స్క్రిప్టెడ్లా ఉంటుంది, ఇంత చెప్పుకోండి అని అంటారు. బట్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అండ్ రవి మన ఇద్దరం ఒకటే అనుకుంటున్నాం. నిఖిల్ లుక్ గురించి స్టార్ట్ అయింది. నిఖిల్ లుక్ గురించి అండ్ అలాగే రీతూస్ వెరీ క్యూట్ పర్ఫార్మెన్స్. అంటే పెళ్లి చూపులు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆహా రీతు వర్మ లాగా ఉంటే అమ్మాయిలందరూ నేను రీతు వర్మ లాగా ఉండని కష్టపడతాను అంటారు. అండ్ అబ్బాయిలందరూ రీతు వర్మ లాంటి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఒక వైఫ్ ఉంటే చాలా హ్యాపీ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. రీతు మీకు పెళ్లి చూపుల తర్వాత మీకు కూడా ఏమైనా పెళ్లి చూపులు జరిగాయా ఏంటి? అది మేము స్టేజ్ మీద వచ్చిన తర్వాత చూద్దాం జరిగిందా లేదా అనేది. బట్ ఇప్పటివరకు అయితే మా హ్యాండ్సమ్ హంక్, ఎందుకంటే నిఖిల్ భయ్య స్టార్ట్ అయింది హ్యాపీ డేస్ నుంచి, అక్కడ నుంచి ప్రతి సినిమా గ్రాఫ్ అలా 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 పైకి తీసుకెళ్తున్నాడు. అండ్ ప్రతి సినిమాకు ఒక వేరియేషన్, అంటే చేసిన రొటీన్ ఫార్మాట్ కాకుండా హిస్ కీప్ ఆన్ డూయింగ్ ద డిఫరెంట్ థింగ్స్, ఎక్స్పెరిమెంటింగ్. అండ్ రవి అందుకే తెలుగు ఆడియన్స్ కి చాలా దగ్గర అయిపోయాడు మా నిఖిల్ భయ్య. ఎగ్జాక్ట్లీ. సో మరి మన షో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఏదైనా మనం కార్యక్రమం మొదలు పెట్టే ముందు వాట్ విల్ డూ, విల్ ప్రే ద గాడ్. సో మరి మనం వినాయకుడిని దండం పెట్టుకుందాం యాజ్ యూజువల్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అందాం. సో ఆ బ్యూటిఫుల్ గణపతి వందనం పర్ఫార్మెన్స్ చేయడానికి మా పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారు, ఆటా టీమ్ రెడీగా ఉంది. అండ్ దానికంటే ముందు మన ఇద్దరం కూడా దండం పెడదామా? ఓం నమో. ఇప్పుడు ఏం శ్లోకాలు చెప్తావా? ఏంది? దండం పెట్టుకో, ఫస్ట్ దండం పెట్టుకో గణేష్ కి, ప్రోగ్రామ్ బాగా జరగాలని. రెడీ, నువ్వు స్టార్ట్ చేయి, నేను దండం పెట్టుకుంటా. ముదారకార్థమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం వరం విలాసి లోకరక్షకం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అండ్ లెట్స్ వెల్కమ్ ఆటా సందీప్. అండ్ ఇవాల్టి ఈవెంట్ మనం లైవ్ చూస్తున్నాము TV9, NTV, వనిత అండ్ జెమినీ టీవీలో. అండ్ దిస్ ఈవెంట్ ఇస్ డన్ బై జే మీడియా ఫ్యాక్టరీ. అంటే ఆల్ సూపర్ డూపర్ హిట్ మూవీస్ అన్నిటికీ ఆడియో ఫంక్షన్ జే మీడియా ఫ్యాక్టరీ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఇప్పుడైతే జై బోలో గణేష్ మహారాజ్ కి జై అన్నాం కాబట్టి అండ్ లెట్స్ వెల్కమ్ ఆటా సందీప్ గ్రూప్ ఫర్ ద గణేష్ వందనం. దేర్ వి గో. Check. ఓకే, మా గణేశుడు రావడానికి కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే ఆయన అంత తొందరగా వస్తే గణేశుడు ఎక్కడవుతాడు, కొంచెం రెడీ అవ్వాలి కదా. మన హీరో హీరోయిన్స్ కూడా రెడీ అయ్యి వచ్చి కూర్చున్నారు. రవి, సి లుక్ ఎట్ హిమ్. నిఖిల్ మై డార్లింగ్ ఇస్ హియర్. హే నిఖిల్, వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో. చూస్తున్నాం అండ్ వే టు గో. అండ్ ఈసారి నిఖిల్ కొంచెం లుక్ చేంజ్ చేశాడు. కొంచెం ఏంటి, మొత్తం మీసాలు గీసాలు నాకు తెగ నచ్చాయి. గడ్డం. అండ్ టీజర్ వచ్చింది, టీజర్ చూసినప్పుడే అనిపించింది అనమాట, ఆ పోస్టర్లు చూస్తేనే నిఖిల్ ఇస్ హియర్ టు డూ సంథింగ్ అండ్ డూ సంథింగ్ రియలీ బిగ్. అండ్ కానీ ఇలాంటి ఒక మంచి సినిమా రావాలంటే ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ చాలా అవసరం. మనం అభిషేక్ గారి గురించి మాట్లాడుకొని తీరవలసింది, ఎందుకంటే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా చాలా చాలా క్లాసీ మూవీస్ అండ్ చెప్పుకోదగ్గ సినిమాలు. అంటే డిస్ట్రిబ్యూటర్ గా ఎంత సక్సెస్ అయ్యాడో అందరికి తెలుసండి. అంటే ఒక శ్రీమంతుడు, నాన్నకి ప్రేమతో, కుమారి 21F, ఇలా బోల్డ్ని మంచి సినిమాలు నైజాంలో డిస్ట్రిబ్యూషన్ చేశారు. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా వచ్చారు. అండ్ సుధీర్ వర్మ గారు
ఈజ్ అమేజింగ్ డైరెక్టర్ మ్యాన్. ఇంత యంగ్ ఏజ్ లో హీస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ జస్ట్ కాంట్ బిలీవ్. అవును, అంటే సీరియస్ గా స్వామి రారా సినిమాతో స్టార్ట్ అయింది అండ్ ఈ సినిమా కూడా ఇంకో రేంజ్ లో ఉండబోతుంది, ఎందుకంటే హిట్ కాంబినేషన్ నిఖిల్ అండ్ సుధీర్ వర్మ. అండ్ నిఖిల్ కెరియర్ నాకు తెలిసి స్వామి రారాకి ముందు ఐ డోంట్ థింక్ సో ఇట్ వాజ్ లైక్ అప్ అండ్ డౌన్ ఉండింది. బట్ స్వామి రారాకి ముందు, స్వామి రారాకి తర్వాత మన నిఖిల్ మాత్రం ఏదో రేంజ్కి వెళ్ళారు. మళ్ళీ కేశవతో కూడా అదే బుమ్ అని వెళ్తుంది. నాకు ఎప్పుడు చూసినా నిఖిల్ భయ్య హిట్టే అనిపించింది అనమాట. హీస్ గాట్ దట్ కసి అనిపిస్తుంది నాకైతే. అప్ అండ్ డౌన్ ఎప్పుడు ఇట్లా చేయలేదు నిఖిల్. అంటే కేశవ రావడానికి కొంచెం టైం పడుతుంది. నిఖిల్ అని వస్తుంది చూడు, నా నోట్లో నిఖిల్ అనే వస్తుంది రవి. సో ఇప్పుడు మనం ఇఫ్ యూ స్టార్ట్ సంథింగ్ డూయింగ్ అంటే మీరు ఆచమ్యం చేస్తా అంటారు. ఈ నువ్వు ట్రైలర్ క్లియర్ గా చూస్తే తను ఒక దంజం వేసుకొని తులసమ్మ ఎదురుగుండా నిలబడి దండం పెట్టుకుంటున్నారు. వాడిన తెలుగు పదం కేశవ, నువ్వు ఆచమ్య కేశవాయ్ స్వాహ అంటారు. సో ఈ సినిమా మొత్తం థియేటర్స్ లో రిలీజ్ అయిన టైంకి మొత్తం అన్ని ఇదే ఆక్యుపై చేస్తుందని ముందే డిసైడ్ అయిపోయింది. నీకు అర్థం కాలేదు కానీ ఒకటి అర్థమైంది. నాకు ఇవన్నీ బౌన్సర్లు వెళ్తాయి కానీ ఒకటి మాత్రం తెలుసు, ఈ సినిమా ప్లే అయ్యే ముందు జనగణ మన నేషనల్ యాంథమ్ వస్తే అందరూ నిల్చుంటారని మాత్రం తెలుసు. కానీ ఇప్పుడైతే మా వాళ్ళు రెడీగా ఉన్నారు. గణపతి స్వామి, సందీప్ గారు, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. లెట్స్ వెల్కమ్ ఆర్ సందీప్ అండ్ టీమ్. Five, 4, 3, 2, 1. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. धरती अंबर सितारे उसकी नजरें
sound. శ్రీ గణేశ దేవ శ్రీ గణేశ దేవ శ్రీ గణేశ దేవ. వా వాట్ ఎనర్జీ ఐమ్ టెల్లింగ్ యూ. నిజంగా ఈ ఎనర్జీ అక్కడికి వెళ్ళాలంటే ఇంత కష్టపడి నేర్చుకుని మన ఎదురుగా పర్ఫామ్ చేశారంటే చాలా కష్టపడ్డారు కదండి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ ది హోల్ టీమ్ ఆఫ్ ఆటా సందీప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కేశవ నువ్వు టీజర్ చూసాను. అంటే ఒక యూట్యూబ్ లో వీడియో ట్రెండింగ్ అవ్వాలి అంటే దాంట్లో మ్యాటర్ ఉండాలి ఖచ్చితంగా. అదైతే పక్కా యూట్యూబ్ లో. కేశవ వాస్ ట్రెండింగ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ చాలా వీక్స్ ట్రెండింగ్ లో ఉండే. కేశవలో నీకు బాగా నచ్చింది ఏంటి? నాకు అంటే చాలా యూనిక్. అంటే ఇప్పుడు ప్రతి రొటీన్ ఫార్మాట్ ని బ్రేక్ చేస్తూ ఇట్స్ వెరీ యూనిక్. అంటే యూజువల్ గా హీరో రావడం, హీరోయిన్ సిగ్గుపడడం ఇలాంటివి కాకుండా, అంటే జనరలీ కేశవ అనేది ఆడవాళ్ళకి చాలా దగ్గరగా ఉంటుంది, బాగా ఇష్టపడతారు, చాలా దగ్గర ఉంటుంది. ఎందుకంటే రివెంజ్ స్టోరీ కదా. మీరు ఎప్పుడు ఎవరి మీద రివెంజ్ తీసుకోవాలని ఉంటుంది? పక్కింటి వాళ్ళ మీద, ఇంట్లో మీ ఆయన మీద. ఇంకమ్మా నేను ఎంత గుడ్ గర్ల్ లాగా వినేస్తున్నాను ఏంటో కదా నిఖిల్ భయ్య. వీళ్ళకి ఎప్పుడు అంత లేదమ్మా. అమ్మాయిలు ఈజ్ ద బెస్ట్. ఐ లవ్ యూ నిఖిల్, సీరియస్ గా యు ఆర్ అమేజింగ్. అది ఈ వీడియో కూడా ట్రెండింగ్ మోనికి అమ్మాయిలు ఈజ్ ద బెస్ట్ అన్నావు కదా. అమ్మాయిలు ఈజ్ ద బెస్ట్ అన్నారు నిఖిల్. సో గర్ల్స్ ప్లీజ్ లవ్ దిస్ గాయ్. దే ఎనీవేస్ లవ్. అబ్బాయిలు కూడా లవ్ చేస్తున్నారు. ద న్యూ వన్ ఇస్ మీ. ఐ మీన్ వాట్స్ రాంగ్? ఓకే ఎనీవేస్ ఐ యామ్ నాట్ ఇంటూ ఇట్. సో మరి నెక్స్ట్ టీజర్ గురించి మాట్లాడాం కాబట్టి టీజర్ చాలా మంది చూశారు, కానీ ఒక్కసారి ఇక్కడ ఈ బిగ్ స్క్రీన్ మీద మరోసారి టీజర్ ని చూద్దాం. సో టీజర్ ప్లీజ్ ఆఫ్ కేశవ. భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్య గీతాన్ని నేను స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్రమే వేద్యం. సూపర్. వావ్. సుధీర్ వర్మ గారు టేకింగ్ మ్యూజిక్ బై సన్నీ అండ్ ఫ్యాంటాస్టిక్ ఫోటోగ్రఫీ. అండ్ నీకు విజిల్ వచ్చా? రాదు. ఐ మిస్. మీకు ఎవరికైనా విజిల్ వచ్చా? అది సూపర్. ఈ టీజర్ కి విజిల్ పడాలి ఫర్ షూర్. ఫ్యాంటాస్టిక్. అండ్ ఇలాంటి టీజర్ ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ లో ట్రెండింగ్ ఉంటుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. కానీ ఇలాంటి టీజర్స్, ఇలాంటి మంచి సినిమాలు రావాలి అని అంటే ఒక మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అండ్ ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే సినిమా నాలెడ్జ్ పూర్తిగా ఉంది ఆయనకి. అండ్ హీఈస్ లవ్డ్ బై ఎవ్రీ వన్ ఇన్ ది ఇండస్ట్రీ.
అభిషేక్ నామా గారు. ఎస్ అండ్ ఐ హ్యావ్ టు టెల్ దిస్ అండి, ఈ ఆడియో లాంచ్ స్టార్ట్ అయ్యే ముందు హీ వాజ్ టెల్లింగ్ మీ ప్లీజ్ నా గురించి ఎక్కువ ప్రేస్ చేయకండి అని. అంటే ఎంత ఎదిగినా ఒదిగుండే తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. దట్ హీ గాట్ అండ్ సీరియస్లీ యు ఆర్ అప్రిషియేటెడ్ అభిషేక్ గారు. వేర్ ఆర్ యూ? wherever you are. wherever you are. ఒకసారి అభిషేక్ గారి గురించి, అభిషేక్ పిక్చర్స్ గురించి ఓ చిన్న ఏవి ఆన్ స్క్రీన్. ప్రొడక్షన్ హౌస్ ఏవి. there we go. అభిషేక్ పిక్చర్స్ ప్రారంభ దశ నుండే ఎన్నో విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ. అంతేకాకుండా వీరు చేపట్టిన చిత్రాలలో విజయవంతమైన చిత్రాలు ఎక్కువ శాతం ఉండటం గమనించదగ్గ విషయం. దర్శకుడు సుధీర్ వర్మ చెప్పినటువంటి ఈ కేశవ చిత్ర కథ బాగా నచ్చి నిర్మాతగా మారి మన ముందుకు కేశవ వంటి అద్భుతమైన చిత్రంతో రాబోతున్న అభిషేక్ గారికి చిత్ర బృందం తరపున వి విష్ యూ గుడ్ లక్. వావ్ అశ్విని, Fantastic. అంటే అభిషేక్ గారిని ఇక్కడ చూస్తుంటే, ఆన్ స్క్రీన్ మీద చూస్తుంటే నీకు ఒక డౌట్ వస్తుంది కదా, హీరోనా అని. నిజంగా కదా అభిషేక్ గారు మీరు కూడా సినిమాలో హీరో అయిపోతే ఖచ్చితంగా ఐ మీన్ అందరు చూస్తారండి. యూ హ్యావ్ దోస్ లుక్స్. ఎస్, సో మరి ఆ హీరో లుక్స్ తో ఉన్న మన ప్రొడ్యూసర్ వెరీ డౌన్ టు ఎర్త్ మ్యాన్ అండ్ మనం ఆయన వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాము. ఐ రిక్వెస్ట్ మిస్టర్ అభిషేక్ గారు. అభిషేక్ గారు మీరు ఎక్కడున్న స్టేజ్ దగ్గర రావాలండి, ఎందుకంటే ఇట్స్ టైమ్ ఫర్ ది యాక్చువల్ ఆడియో లాంచ్ ఆఫ్ కేశవ అండ్ సన్నీ ఎంఆర్ గారి మ్యూజిక్ ఆధ్వర్యంలో కేశవ ఆడియో జరుపుకుంటున్నాం. అండ్ ఫస్ట్ సాంగ్ పో పోరడు, ఆ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా ప్రొడ్యూసర్ శ్రీ కళ్యాణ్ గారు, అలాగే నందిని రెడ్డి గారిని, అలాగే ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించిన ప్రశాంత్ పిల్లయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్, అలాగే మన అభిషేక్ గారు వాళ్ళందరికీ కూడా బొకేస్ అందజేయవలసిందిగా కోరుతున్నాము. అండ్ సన్నీ గారు మ్యూజిక్ గురించి చెప్పాలి అంటే ఆయన స్వామి రారా దగ్గర నుంచి స్వామి రారా, నీకు అది గుర్తుందా? అదేంటో ఒక్కసారి ఊపిరాగిపోయినట్టు, నీకు అదే గుర్తుందా? ఉయ్యాలైన ఎన్నో పాటలు ఉన్నాయి. ఈజ్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. కళ్యాణ్ గారు నమస్కారం అండి. వెల్కమ్ నందిని గారు. మా అక్కు, మా చిసి. వెల్కమ్ ప్రశాంత్ గారు. సార్ సెంటర్ ప్లీజ్. సో సి కళ్యాణ్ గారు, ది ఫస్ట్ సాంగ్ పో పోరడు లాంచ్. ఫస్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. వైరం నాదే శరణం మరణం శిథిలం కాదందినాగతం. వావ్, ప్లీజ్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఆ సాంగ్ యాక్చువల్లీ లిరిక్ పో పోరాడి, కానీ ఇక్కడ పో పోరాడియా, యా కష్టపడ్డం పోరాడడం. అండ్ ఈ పాట వినక ముందే నాకు ఈ పాట గురించి బాగా అర్థమైపోయింది, సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే దిస్ ఇస్ సంగ్ బై వన్ ఆఫ్ ది బెస్ట్ సింగర్స్ ఇన్ ఇండియా కరెంట్లీ, అరిజిత్ సింగ్ గారు పాడారు. ఎస్, మై హార్ట్ టైమ్ ఫేవరెట్. అండ్ ముందు కళ్యాణ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము, మీ బ్లెస్సింగ్స్ అందజేయవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా నమస్కారం. మా అభిషేక్ ఏది చేసినా ఆలోచించేస్తాడు, చాలా క్యాల్కులేటెడ్. అట్ ద సేమ్ టైం
వెరీ సెంటిమెంటల్ ఫెలో. వీటన్నిటికీ మించి సినిమా అనేది అతనికి ఫ్యాషన్. 24 అవర్స్లో 20 అవర్స్ అన్న సినిమాని గురించే థింక్ చేస్తుంటాడు. అతను ప్రొడక్షన్లోకి వచ్చే రోజే చెప్పాను నేను, డెఫినెట్గా నువ్వు డిస్ట్రిబ్యూటర్ కంటే చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతావు అవి అని. అలాగే తను ఈరోజు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ సినిమా కేశవ్, ఫస్ట్ నిఖిల్ని సెలెక్ట్ చేసుకోవటం అతని గొప్పతనం. సుధీర్ వర్మ వాళ్ళ కాంబినేషను వెరీ గుడ్ కాంబినేషన్. ఎందుకనంటే ఈరోజు ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో వెళ్తుండే విధం, ఒకప్పుడు అల్లు అర్జున్ టోటల్గా చాలా సెలెక్టివ్గా సినిమాలు చేసుకునేవాడు స్టోరీస్ విషయంలో. అలాగే నాని, అలాగే ఈరోజు నిఖిల్ తను ఏ సినిమా చేసినా సినిమా హిట్ అవ్వటమే ముఖ్యం తప్పితే ఎన్ని సినిమాలు చేశాను నేను 10 సినిమాలు బుక్ అయ్యానా లేదా అనే కాన్సెప్ట్ లేకుండా ఎవరెంత ప్రెజర్ చేసినా మంచి సినిమానే చేద్దామనే ఉద్దేశంతో చేసి వస్తుండేటటువంటి ఈ కేశవ్ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మా అభిషేక్ ఇంకా చాలా చాలా పెద్ద సినిమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నందిని రెడ్డి. అందరికీ నమస్కారం అండి. ఈ కేశవ పోస్టర్ మీద ఉన్న సగం మంది నా వాళ్ళు. అభిషేక్ గారు ఈజ్ మై ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్ మ్యాన్, మా ఇంటి పక్కనే ఉంటారు. సో అభిషేక్ గారు, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ వివేక్ కుచ్చిబొట్ల గారు హూజ్ ద కో ప్రొడ్యూసర్. నేను ఇవాళ డైరెక్టర్ అయినందుకు పెద్ద కారణం వివేక్ గారు. మై ఫిల్మ్ ఆల్మోస్ట్ గాట్ స్టాల్డ్, బట్ వివేక్ గారు పుష్డ్ ఇట్ ఫార్వర్డ్ అండ్ మేడ్ షూర్ అలా మొదలైంది వాస్ కంప్లీట్. సో వివేక్ గారు, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ టాకింగ్ అబౌట్ కేశవ, ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు స్వామిరారా. సుధీర్ని నేను ఫస్ట్ కలిసింది స్వామిరారా ఆడియో ఫంక్షన్కి. అలా పక్కన అక్కడ స్టేజ్లో పక్కన అలా చేతులు కట్టుకొని నుంచొని ఉన్నాడు. అండ్ ఐ ఫస్ట్ కేమ్, అలాగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశాను. చూసిన వెంటనే ఇద్దరికి ఫ్యాన్ అయిపోయాను నేను. 1 is సుధీర్ and 2 Sunny. So I'm so happy to be back on stage for both you guys because you are absolute rock stars. Sudhir, you are one of the first directors I wait for whose film is going to release. Eppudu release avutunda? Friday, first day, first show. You are one of those guys. So super happy. Trailer looks awesome. And Nikhil, you little stubborn rock star. Mondodu, వదలడు, సక్సెస్ వచ్చే వరకు చేజ్ చేస్తూనే ఉంటాడు. హీస్ అన్ అబ్సల్యూట్ ఫైటర్ నిఖిల్. అండ్ హిస్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్, ద గట్స్ హీ షోస్ వెన్ హీ చూసెస్ హిస్ స్టోరీ లైన్స్, హిస్ డైరెక్టర్స్ ఫ్రమ్ చందు టు సుధీర్, హ్యాట్స్ ఆఫ్ నిఖిల్. అబ్సల్యూట్ ఛాంపియన్ ఆఫ్ టెరిఫిక్ సినిమా. సో ఇంకా ముందు ముందు మంచి సినిమాలు కావాలని కోరుకుంటున్నాను. అండ్ మన పెళ్లి కూతురేది, లుకింగ్ లైక్ యువర్ నెక్స్ట్ హిట్ ఈజ్ ఆన్ ద వే. అంటే చాలా తక్కువ సినిమాలకి స్క్రిప్ట్ స్టేజ్ నుంచి హిట్ టాక్ వస్తుందండి. నేను సాక్ష్యం. ఈ సినిమా అలా కథ వినేసి బయటకు వచ్చిన వాళ్ళు ఇది హిట్ సినిమా అని చెప్పేశారు. సో ఐఎమ్ వెరీ వెరీ షూర్ దిస్ గోయింగ్ టు బి అ బిగ్ సక్సెస్. విషింగ్ ద టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. మేడం, మీకు ఎప్పుడన్నా ఇప్పుడు కరెంట్లీ ఎవరి మీద రివెంజ్ తీసుకోవాలని ఉంది? నాకా అండి? నీ మీద. నాకు తెలిసి యాంకర్స్ కాకుండా ఇప్పుడు కరెంట్లీ ప్రపంచంలో ఎవరి మీద రివెంజ్ తీసుకోవాలి? బికాజ్ యూర్ టాకింగ్ అబౌట్ రివెంజ్ స్టోరీస్. సో ఇప్పుడు ఐఎమ్ ఆన్ అ డయట్ రైట్ నౌ, సో ఐఎమ్ నాట్ సర్వింగ్ ఎనీ డిషెస్ కోల్డ్. యా. సో ఓకే, నెక్స్ట్ యా ప్రశాంత్ గారు. సో ఫస్ట్లీ congratulations to Abhishek, and it takes a lot of courage to support such a cinema which Sudhir has conceived. Second, the hero of tonight's evening, Sunny MR, I've been a very big fan of his. Fantabulous music in all your films, in all your collaborations till date. Third, the star of the movie, Nikhil. I have been fortunate enough to watch the film at least a zillion times doing the background score of the movie, and it's fantabulous. And definitely Isha is also the star in the film. And last but not the least, the person sitting in the corner, Divakar, has done a fantabulous job cinematography wise. So yes, I'm really excited, looking forward to the film, looking forward to watching. And great work, sir. Background music చాలా బాగుంది వింటుంటే, and we're waiting for the movie. Of course తెలిసింది కొంచెమే,
ఇంకా బోల్డ్ అని తెలుసుకుందాం. I really do not understand Telugu. బాగా చేస్తారని చెప్పండి సార్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ నందిని గారు, థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ. అండ్ బా ఏమైనా ఉంది అసలు ఎనర్జీ ఇక్కడ. నిఖిల్ చూడండి ఎంత ప్రశాంతంగా చిల్డ్ అవుట్ అసలు. కానీ ఇప్పుడు నిఖిల్ కి చెమట పట్టబోతుంది, ఎందుకంటే నిఖిల్ కి కాదు, నిఖిల్ ని చూస్తూ అమ్మాయిలకి చెమట పట్టబోతుంది డెఫినెట్. ఆయన ఇక్కడ స్టేజ్ మీద వచ్చి చెమట ఇట్లా కారపోస్తున్నాయి కదా, వాళ్ళకి చెమటలు పడతాయి. ఎందుకంటే జనరల్గా ఆడియో ఫంక్షన్స్ జరుగుతాయి, హీరో హీరోయిన్స్ వస్తారు, ఆడియో ఫంక్షన్లో వచ్చి మాట్లాడతారు వెళ్తారు. కానీ ఇది నిఖిల్ సినిమా ఆడియో ఫంక్షన్ కాబట్టి నిఖిల్ ఇస్ కమింగ్ అప్ విత్ అ సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్. yes ఆ సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ ఏంటో మనకు కూడా తెలియదు కాబట్టి we have to wait for that seriously. వెయిట్ ఎందుకు, ఎంతోసేపు కాదండి, నెక్స్ట్ వచ్చేస్తున్నాడు మన నిఖిల్ భయ్య ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో, ఆటా సందీప్ టీమ్ తో. సో ఒక్కసారి గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ నిఖిల్, the superstar in making, Nikhil Siddhartha. You're the only person who said the full name. All right, so here we go. Ladies and gentlemen, sit back and enjoy the performance. It's Nikhil Siddhartha all the way. Come on, Nikhil. Woo-hoo! Come on, people. Cheer up for Nikhil. Yeah. వైరం నాదే శరణం మరణం శిథిలం కాదందినా